హాయ్ మాస్టర్స్, అందరికీ కూడా ఆత్మీయ ప్రణామాలు మాస్టర్స్. అందరికీ కూడా బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం అండి. అలానే ముందుగా మనందరి జగద్గురు అయిన బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి సారి కూడా అనంతకోటి ఆత్మ ప్రణామాలు కృతజ్ఞతలు తెలుపుకుంటూ చక్కగా వారిని కూడా ఈ యొక్క జూమ్ సెషన్ లోకి ఇన్వైట్ చేసుకున్నాను మాస్టర్స్. ఎంత చక్కగా వినూత్నమైన సరికొత్త అయిన మనం 3 days వర్క్ షాప్ అనేది ఈ రోజు నుంచి స్టార్ట్ చేసుకున్నాం. ఈ రోజు day 1 లో వచ్చాం మాస్టర్స్. ఇది చాలా కొత్తగా మన అందరికీ కూడా అవసరమైందే అండి. టాపిక్ దేహానికి ఆక్యుప్రెషర్ అండ్ టాపిక్ అనేది అవసరమా అనే ఒక చక్కటి టాపిక్ తో అనుజ మేడం ద్వారా చక్కగా మనము జ్ఞానాన్ని అందుకుందాం. మేడం, ముందుగా మీకు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ తరపున స్వాగతం సుస్వాగతం మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఓవర్ టు యూ మేడం. ఓకే అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. ముందుగా మనందరి గురువు అయిన పితామహ బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి అనంత కోటి ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మరి జూన్ సెక్షన్ లో ఉన్న బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ మాస్టర్స్ కి అందరికీ కూడా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. ఈ రోజు మనం తెలుసుకోబోయే టాపిక్ ఇప్పుడే మేడం చెప్పారు. మన దేహానికి ఆక్యుప్రెషర్ ట్యాపింగ్ అవసరమా అన్న ఒక క్వశ్చన్. ఎందుకు మనం ఒక క్వశ్చన్ కింద పెట్టడం జరిగింది, క్వశ్చన్ కింద ఎందుకు రావడం జరిగిందంటే, ప్రస్తుతం ప్రతి ఒక్కళ్ళం మనం అందరం ధ్యానం చక్కగా చేస్తున్నాం, కానీ సమయాన్ని ఎక్కువగా ఇవ్వట్లేదు, సాధనకి సమయం ఎక్కువ ఇవ్వట్లేదు. పత్రి గారు ఇప్పుడు గంటలు కూర్చోవాలి అని చెప్తూ ఉంటారు. అందరూ వినే ఉంటారు ఈ పదాన్ని, కూర్చోవాలి అని. ఎందుకు చెప్తారు? గంటలు కూర్చోవాలి అన్నారు. కానీ ముందు కాలం లాగా ఇప్పుడు వాళ్ళకి అంత సమయం దొరకట్లేదు. ఎందువల్లంటే మా కాలంలో అయితే మేమందరము ఇక హౌస్ వైఫ్ గానే ఉన్నాం. ఎంత చదువుకున్నా కూడా ఆల్మోస్ట్ ఇంట్లో పనులు చేసుకుంటూ కుటుంబ విషయాలు చూసుకుంటూ మేము అన్ని ధ్యాన సాధన అలా గంటలు చేసాం. ఇప్పుడు అలా కాదు ఫ్రెండ్స్. ఇప్పుడు నవయుగం, ఇది నవయుగంలో అందరూ స్త్రీలు గాని పురుషులు గాని రెండు జాబ్స్ చేస్తున్నారు. అంటే ఇంట్లో ఒక జాబ్, మళ్ళీ బయట కూడా ఒక జాబ్. అంటే 2 జాబ్లు. అంటే పురుషుడు ఒక జాబ్ ఎలా చేస్తున్నారో స్త్రీలు 2 జాబ్లు చేస్తున్నారు అన్నమాట. 2 రకాలుగా ఇంట్లో చేయాలి, బయట చేయాలి ఉద్యోగాలు. అందువలన వాళ్ళకి పాపం టైం సరిపోవట్లేదు. ధ్యానానికి ఎక్కువ సమయం కేటాయించడానికి కుదరటం లేదు. మరియు జూమ్ సెక్షన్స్ వచ్చిన తర్వాత గ్రూప్ మెడిటేషన్స్, అంటే మనకి సెంటర్స్లలో గ్రూప్ మెడిటేషన్స్ అవన్నీ కూడా చాలా తగ్గిపోయినాయి. వెళ్ళడాలు కూడా వాళ్ళకి సమయం కుదరక జూమ్ లోనే ఎవరింట్లో వాళ్ళు ఒక్కొక్కరుగానే కూర్చోవడం జరుగుతుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే ఫ్రెండ్స్. ఒక్కొక్కరి ఇంట్లో, అంటే ఉదాహరణ చెప్పాలంటే మన ఇంట్లో ఆటోమేటిక్ అందరూ ధ్యానులుగా ఉండేవాళ్ళు ఉండరు. ఎందుకంటే ఒకరు చేస్తే ఒకరు చేయరు. భార్య చేస్తే భర్త చేయదు, భర్త చేస్తే భార్య చేయదు. లేకుంటే వాళ్ళిద్దరిలో ఎవరొక్కళ్ళని చేస్తారు, మరి పిల్లలు చేయరు. అంటే కుటుంబ సభ్యులు ఉండొచ్చు, ఎవరైనా అత్త మామూలు ఎంతో మంది ఉండొచ్చు. అందువల్ల మనం ఏ ఒక్కళ్ళమో ధ్యానం చేస్తే మిగతా ఇంట్లో వాతావరణం అంతా ధ్యానం చేయని వాళ్ళ మానసిక స్థితి వేరు, వాళ్ళ ఆలోచన విధానాలు వేరు, అన్ని మళ్ళా మన ఇంట్లో మన వాతావరణం ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉన్నాడు. మళ్ళా అదే ఇంట్లో అక్కడే మనం మళ్ళా ధ్యానం కూడా చేసుకుంటున్నాం. అది సింగిల్ గా. మళ్ళా గ్రూప్ మెడిటేషన్ అంటే మనం ఒక సెంటర్ కి వెళ్తే అక్కడ పిరమిడ్ కూడా ఉంటుంది. పిరమిడ్ శక్తి 3 అధిక శక్తి తీసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. కొన్ని 10-20 మందితో కలిపి గ్రూప్ మెడిటేషన్ చేయడం ద్వారా 3 అధిక శక్తి తీసుకోవడం జరిగింది. మేమందరం కూడా అలాగే గ్రూప్ మెడిటేషన్ లో 30 మంది, 40 మంది, 50 మంది, అంటే ఒక వ్యక్తి 1 గంట ధ్యానం చేస్తే ఎంత శక్తో అట్లా 30 మందితో చేస్తే 30 గంటల ధ్యాన శక్తి తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఒక్కలం కూర్చొని 1 గంట ధ్యానం చేస్తాము. 1 గంటలో ఎంత శక్తిని తీసుకుంటాము? 1 గంట సరిపడా శక్తి తీసుకుంటాం. అదే 30 మందితో చేస్తే 30 గంటల ధ్యాన శక్తి తీసుకోవడం జరుగుతుంది. మరి ఇప్పుడు అవన్నీ పాసిబుల్ అవకాశం ఉందా? అట్లా ఉన్న వాళ్ళకి, జాబ్ చేసే వాళ్ళకి ఈ అవకాశాలు చాలా మట్టికి తగ్గినాయి. మరియు ఈ యొక్క జూమ్ సెక్షన్స్ ఎక్కువ వచ్చినాక ఎవరింట్లో వాళ్ళు ఒక్కొక్కరుగానే ధ్యానం చేసుకోవడము ఇవి జరుగుతున్నాయి. కనుక ఇటువంటి వాళ్ళకి
మనకి ఈ యొక్క అద్భుతమైన టెక్నిక్స్ అన్నమాట ఇవి. అంటే మనం ఒక గంట ధ్యానం చేసాము, ఆ శక్తి తీసుకుంటాం. మనం మరియు బయటికి వచ్చిన తర్వాత మన ఆలోచన విధానం ఎలా ఉంటుంది, మనం గతం గురించి మాట్లాడుతున్నామా, భవిష్యత్ గురించి, ఫ్యూచర్ గురించి మాట్లాడుతున్నామా, బయటకు వచ్చిన తర్వాత ఎదుటి వాళ్ళు ఏమన్నా అంటున్నా ఇమ్మీడియట్ గా స్పందిస్తున్నామా, ఆ, మనోభావాలు ఎలా ఉంటున్నాయి, లోపలికి తీసుకుంటున్నామా, లోపలికి తీసుకొని ఫీల్ అవుతుండడం, బాధపడడం జరుగుతుందా, ఇవన్నీ ఈ ఒక గంట ధ్యానం చేసి ఆ శక్తి దేనికి సరిపోతున్నాయి ఫ్రెండ్స్? దేనికి సరిపోతున్నాయి అంటే మనం చూడడానికి, మాట్లాడడానికి, వినడానికి, ఆలోచన చేయడానికి, ఈ పనులకు సరిపోతున్నాయి. కానీ మన లోపల ఉన్న రుగ్మతలు, అనారోగ్యాలు, శారీరక అనారోగ్యాలు, మానసిక అనారోగ్యాలు, అవన్నీ కూడా తగ్గించబడాలి. వాటన్నిటికీ సరిపోతుంది శక్తి. మరి మూడింతల అధిక శక్తి తీసుకో. మరియు పౌర్ణమి ధ్యానాలలో, పౌర్ణమి ధ్యానంలో ముందు రోజు, 2 రోజుల ముందు, 2 రోజుల తర్వాత, పౌర్ణమి రోజు అట్లా అఖండ ధ్యానాలు చేసేవాళ్ళం. గ్రూప్ మెడిటేషన్ లో అఖండ ధ్యానాలు చేస్తూ ప్రకృతితో మమేకమైతూ ఉండేవాళ్ళం ఫ్రెండ్స్. మేమందరం ఎక్కువగా పౌర్ణమి రోజులలో, పౌర్ణమి ముందు తర్వాత ప్రకృతితో మమేకమై ధ్యానాలు చేసేవాళ్ళం. పత్రి గారు ఎప్పుడు చెప్తారు, ఎప్పుడు పౌర్ణమి రోజులలో ఇంట్లో ఉండకూడదు, ఎవరు ఏ ఒక్కరు ధ్యానులు ఇంట్లో ఉండి ధ్యానాలు చేయకూడదు, ప్రకృతిలోకి వెళ్ళి ధ్యానం చెయ్యాలి అని పదే పదే. అంటే మనకి 18 ఆదర్శ సూత్రాల్లో ఒక సూత్రంలో విధిగా కంపల్సరీ ప్రకృతితో ధ్యానం చెయ్యాలి. పౌర్ణమి ధ్యానాలు కంపల్సరిగా వెళ్ళి గ్రూప్ మెడిటేషన్ లో మరియు మెగా పిరమిడ్స్ లలో వెళ్ళి కూర్చొని ధ్యానం చెయ్యాలి. ఇవన్నీ 18 ఆదర్శ సూత్రాలలో ఉన్నాయి కదా ఫ్రెండ్స్. ఎక్కువ సమయం ధ్యానం, సరైన ధ్యానము, సరికాని ధ్యానం కాదు, సరైన ధ్యానం. ధ్యానం చేయాలి, స్వాధ్యాయం చేయాలి, స్వాధ్యాయము గ్రంథ పఠనం చేస్తూ ఉండాలి, ధ్యానం చేయాలి, సజ్జన సాంగత్యం చేయాలి, మరియు ఆచార్య సాంగత్యం చేయాలి. ఆచార్య సాంగత్యం చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఆచార్యుల యొక్క సాంగత్యం. ఇట్లా ఇవన్నీ మనకి 18 ఆదర్శ సూత్రాలలో మనం ఏదేవి పాటిస్తున్నామో ప్రతి ఒక్కరు ఎవరికి వారు చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరందరూ కూడా ఎవరికి వారు చెక్ చేసుకోవాలి, తప్పకుండా చేసుకొని ఎక్కడ మనం పొరపాటు చేస్తున్నామో, ఎవరైతే మీరు ఎక్కడ పొరపాటు చేస్తున్నారో అవన్నీ కూడా సరిదిద్దుకుంటూ ప్లస్ సమయం లేని వాళ్ళకి కూడా, సమయం ఉన్నా లేని వాళ్ళకి ఈ టెక్నిక్స్, ఇప్పుడు చెప్పుకునేవి, ఇప్పుడు చేసేవి, చూపించే టెక్నిక్స్ చాలా అద్భుతంగా ఉపయోగపడుతున్నాయి. ఇవన్నీ కూడా నేను జూమ్ సెక్షన్ లో చాలా 4-5 జూమ్ సెక్షన్ లో చెప్పడం జరిగింది. చాలా బాగా రిజల్ట్ వచ్చింది. మాకు చాలా మందికి కూడా ఫోన్లు చేశారు ఫ్రెండ్స్. ఫోన్లు చేసి మేము మీరు చెప్పినవన్నీ చేస్తున్నాం మేడం, అవి మాకు చాలా బాగా యూజ్ అయినాయి. ఇట్లా తలనొప్పి వెళ్ళిపోయింది. ఇట్లా ఒక దగ్గర షోల్డర్ పెయిన్, బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్ ఉండేటివి, అక్కడ మీరు చెప్పినట్టుగా మేము చేసుకోవడం, ఆ పెయిన్ తగ్గినాయి మేడం అని ఇట్లాగా చాలా మంది చేసుకొని చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. కనుక మనం కూడా ఇక్కడ ఈ రోజు ఈ బ్రహ్మాష్ మెడిటేషన్ ఛానల్లో కూడా మనం ఇది తెలుసుకుందాం ఫ్రెండ్స్. మన దేహంలో, మన తలపై భాగంలో, సహస్రారంలో ప్రతి ఒక్కరికి బ్రహ్మరంధ్రం అనేది ఉంటుంది. ఆ బ్రహ్మరంధ్రం చుట్టూ 2,72,000 నాడులతో కూడుకొని ఉంటుంది. మన సహస్రారం మధ్యన ఉన్నటువంటి బ్రహ్మరంధ్రం చుట్టూ మన తలపై భాగంలో మధ్యన రౌండ్ మధ్యలో 2,72,000 నాడులతో కూడుకొని ఉంది మన యొక్క తలపై భాగం, సహస్రారం. అవి తల నుంచి కింద భాగం అంటే ముఖము, మన ఫేస్ కి, తల భాగం, కంఠము, భుజాలు, షోల్డర్స్, మరియు వెన్నెముక, వెన్నుపూస నుంచి మొత్తం టోటల్ శరీరానికి చెట్ల వేర్ల వలె, మన యొక్క చెట్లు వేర్లు ఎలా ఉంటాయి, కింద ఎలా అల్లుకొని ఉంటాయి, ఎలా పాతుకొని ఉంటాయో అలా అల్లుకొని ఉంటాయి అన్నమాట. మన శరీరం భాగం అంతటా, తలపై భాగం నుంచి కింద పాదాలు బొటన వేళ్ళ వరకు అన్ని కూడా చెట్ల వేర్ల వలె అల్లుకొని ఉంటుంది. వీటికి, ఈ నర్వ్ సిస్టానికి
శక్తి సంచార కేంద్రములు. శక్తి సంచార కేంద్రములు ఎక్కడ ఉంటాయి? వెన్నుపూసల వెన్నెముక భాగంన, వెన్నెముక మధ్యలో, వెన్నుపూస మధ్యలో షట్ చక్రాస్ అనేవి ఉన్నాయని ప్రతి ఒక్కరికి తెలుసు. ఆ షట్ చక్రాలనే శక్తి సంచార కేంద్రాలు. అవి శక్తి కేంద్రాలు అన్నమాట. ఆ శక్తి కేంద్రాల నుంచే ఎన్నో వేల నాడుల యొక్క ఆ జంక్షన్స్ అన్నమాట. ఆ జంక్షన్స్ అంతా కూడా మన శరీర భాగానికి అక్కడక్కడ, అంటే మూలాధార, స్వాదిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధి, ఆజ్ఞా చక్రం వరకు నిమిడీకృతమై ఉంటుంది ఈ యొక్క నర్వస్ సిస్టమ్ అంతా కూడా. కనుక ఈ 72,000 నాడు కాళ్ళ బొటన్ వేళ్ళ వరకు ఉంటుంది. ఒక్కొక్క మన చేతి వేళ్ళ, ఒక్కొక్క వేళ్ళలో 3,000 నర్వ్ సిస్టమ్ ఉంటుంది. ఒక్కొక్క 3,000 నర్వ్ సిస్టమ్ ఒక్క వేళ్ళలో. అట్లా 5 వేళ్ళలో 15,000 నర్వ్ సిస్టమ్, 15,000 నర్వ్ సిస్టమ్ ఉంటుంది ఒక్క చేతి వేళ్ళల్లో. ఒక్క 5 చేతి వేళ్ళు 15,000 నర్వ్ సిస్టమ్, ఇటుపక్క 15,000 నర్వ్ సిస్టమ్. అంటే మొత్తం 15 15 30,000, 30,000 నర్వ్ సిస్టమ్ మన చేతి వేళ్ళల్లో. మరియు మిగతా 30,000 మన అరికాలు, అరిపాదాలు ఉన్నాయి కదా, పాదాలు, 2 పాదాలలో 30,000 నర్వ్ సిస్టమ్. ఓకే ఫ్రెండ్స్, రెండు పాదాల్లో 30,000 నర్వ్ సిస్టమ్స్, మరియు 2 చేతి వేళ్ళల్లో 30,000. అంటే ఇక్కడికే 70,000. అంటే ముఖ్యమైన నాడులు 72,000 నాడులు. యోగులు కుదించి చెప్పినది ముఖ్యమైనవి 72,000 నాడులు. ఆ 72,000 నాడులు ఎలా ఉంటాయి? ఒక వెంట్రుక వాసి మందంతో, ఒక వెంట్రుక వాసి మందంతో కూడుకొని ఉంటాయి. మన వెంట్రుక ఇట్లా పట్టుకుంటే అంత సన్నగా సూక్ష్మంగా ఉంటుంది కదా ఫ్రెండ్స్. అట్లా అది ఎంత సన్నం అంటే అంత. వాటి నుంచి ప్రాణశక్తి వెళ్ళాలి, ప్రాణవాయువు వెళ్ళాలి, మరియు మన యొక్క బ్లడ్ సర్క్యులేషన్, దాని కూడా బ్లడ్ సర్క్యులేషన్ వెళ్ళాలి. అన్ని వాటి ద్వారానే వెళ్ళాలి. ఏ చిన్న బ్లాక్ ఏర్పడినా అక్కడ రక్త ప్రసరణ ఉండదు, ప్రాణవాయువు వెళ్ళదు, ప్రాణశక్తి వెళ్ళదు. అంటే ప్రాణవాయువు వేరు, ప్రాణశక్తి వేరు ఫ్రెండ్స్. అంటే ప్రాణవాయువు అంటే మనం తీసుకునే ఆక్సిజను, లోపలికి తీసుకున్న గాలిని మనము ప్రాణవాయువు అని చెప్పడం జరుగుతుంది. ప్రాణశక్తి అనేది మన విశ్వమయ ప్రాణశక్తి చైతన్యము, విశ్వమయ ప్రాణశక్తి చైతన్యము చెప్పబడుతుంది. ఓకే ఫ్రెండ్, ఇట్లా ఇంత సూక్ష్మమైన వాటి నర్వ్ సిస్టంలోకి మన ఇవన్నీ ప్రసరణ జరగాలి. అవన్నీ కూడా ప్రసరణ ద్వారా వెళ్ళడం జరుగుతుంది. కనుక ఎక్కడ ఏ చిన్న బ్లాక్ అయినా మన శరీరంలో ఏదో ఒక దగ్గర పెయిన్, నొప్పి అనేది సహజంగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి పెయిన్, నొప్పి అనేది సహజంగా ఉంటుందండి. అది అందరికీ ఉంటుంది. మీకే ఉంటది, నాకే ఉంటది అనుకోరాదు. ప్రతి ఒక్కరికి పెయిన్స్ అనేవి ఖచ్చితంగా ఉండే ఉంటుంది. అది యోగులకైనా, గురువులకైనా, ఎవరికైనా ఉంటవి. కానీ మనం చెప్పుకుంటాము, గురువులు చెప్పరు. ఎందుకంటే ఇది సహజమే. ఇది నాడులు ఎట్లా మన కణాలతో, బిలియన్ ట్రిలియన్ కణాలతో కూడుకునింది మన దేహం. అణువులు, పరమాణువులతో కూడుకునింది మన దేహం. మరియు ఈ దేహము పంచభూత తత్వాలతో, పంచధాతువులతో కూడుకునేది మన దేహం. ఇట్లా ఇన్ని కనెక్షన్లతో ఉన్న దేహంలో ఏవో ఒకటి వస్తూ ఉంటాయి, ఏవో ఒకటి మన బ్లాక్స్ అనేవి ఏర్పడతాయి. ప్రకృతి సహజంగా, ప్రకృతి సహజంగా కూడా ఎన్నో మార్పులు, చేర్పులు ఈ భూమండలంలో మన పంచభూతాల ద్వారా మార్పులు జరుగుతూ ఉంటాయి. భూమండలంలో మార్పు జరిగినప్పుడు మన దేహంలో కూడా మార్పులు జరుగుతూ ఉంటాయి ఫ్రెండ్స్. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. భూమండలంలో ఏదైతే మార్పులు, చేర్పులు జరుగుతూ ఉంటాయో, అంటే పౌర్ణమి, అమావాస్య రోజులలో భూమండలంలో మార్పులు, చేర్పులు జరుగుతూ ఉంటాయి. అంటే సూర్యుని శక్తి ద్వారా, చంద్రుని యొక్క శక్తి ద్వారా మార్పులు, చేర్పులు ఎన్నో జరుగుతుంటాయి. కనుక మన దేహంలో కూడా ఇటువంటి మార్పులు, చేర్పులు జరుగుతూ ఉంటాయి ఫ్రెండ్స్. కనుక
వాటిని మనం పట్టించుకొనరాదు. ఎక్కువ తక్కువలు అవుతుండొచ్చు, ఇన్బ్యాలెన్స్ అవ్వచ్చు, బ్యాలెన్స్ అవ్వచ్చు. ప్రకృతి సహజంగా మనం లేనందువలన, ప్రాపంచిక విషయాలలో ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నందువలన ఫ్రెండ్స్, ప్రాపంచ విషయాలలో ఎక్కువ, భౌతిక పరమైన విషయాలలో ఎక్కువగా మన ఆసక్తి చూపిస్తున్నాం. మన సహజంగా లేము, ప్రకృతి సహజంగా లేము. లేనందువలనే మనకి ఈ అనర్థాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. కనుక మనం వీటిని, ఇటువంటి టెక్నిక్స్ ద్వారా మనం చిన్న చిన్న పెయిన్స్ కానీ, రుగ్మతలు కానీ ఏవైనా మనం తగ్గించుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం తెలుసుకుందాము ఈ యొక్క మన దేహానికి ఆక్యుప్రెషర్ అనేది ఎలా చేసుకోవాలి అనేది ఫస్ట్ పాయింట్, ఫస్ట్ పార్ట్ మనం ఈరోజు తెలుసుకుందాం. ఆక్యుప్రెషర్ అంటే ప్రెషర్ చేయడం, ప్రెస్ ఇవ్వడం అంటే ఒత్తిడి ఇవ్వడం. మన శరీరంలో ఏ ఏ భాగాలకి మనము ఒత్తిడి ఇస్తే అక్కడ బ్లడ్ సర్క్యులేషన్, ప్రాణవాయువు, ప్రాణశక్తి సంచారము అద్భుతంగా మనకి జరుగుతుంది అనేది మనం తెలుసుకోబోతున్నాం అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇది చేతి వేళ్ళు అన్నమాట. ఈ చేతి వేళ్ళు మన పంచభూతాలకు ప్రతీక. ఓకే ఫ్రెండ్స్, మన పంచభూతాలకు, పంచధాతువులకు ప్రతీక. ఫస్ట్ది ఇది చిటికెన వేలు. చిటికెన వేలు జలతత్వానికి ప్రతీక. జలతత్వానికి చిటికెన వేలు ప్రతీక. రెండవది భూమి తత్వానికి ప్రతీక, ఏది ఉంగరపు వేలు. మూడవది మధ్య వేలు, వాయుతత్వానికి ఇది ఆకాశతత్వానికి ప్రతీక ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఆకాశతత్వానికి ప్రతీక, ఈ వాయుతత్వానికి ప్రతీక. చూపుడు వేలు వాయుతత్వానికి ప్రతీక. మరియు బొటని వేలు, బొటని వేలు అగ్నితత్వానికి ప్రతీక. అగ్నితత్వము మన పంచభూతాలు, పంచధాతువులు ఇవన్నీ కూడా ఈ యొక్క 5 వేలల్లో అనిమిడీకృతమై ఉంటుంది. తద్వారా మనము తెలుసుకోవడం ఎందుకంటే, వీటిని అన్నిటిని మనం ప్రెస్ చేయడం ద్వారా మనకి ఇన్బ్యాలెన్స్, పంచభూతాలు ఎక్కడ ఇన్బ్యాలెన్స్ ఉన్నాయో బ్యాలెన్స్కి వస్తాయన్నమాట. పంచభూతాలు మనకి బాడీలో అస్తవ్యస్తంగా అంటే ఎక్కువ తక్కువలు ఉంటాయి. ఏదైనా ఇప్పుడు అగ్నితత్వము ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. వాయుతత్వము ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. జలతత్వం అంతే. భూమి తత్వము, పృథ్వీ తత్వం కూడా ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. ఈ విధంగా ఈ పంచభూత తత్వాలు ఇన్బ్యాలెన్స్ ఉంటుంది, బ్యాలెన్స్ ఉండకపోవచ్చు. బ్యాలెన్స్ లేనందువలనే మనకి అనారోగ్యాలు వస్తున్నాయి. ఈ పంచధాతువుల వల్ల మనకి బ్యాలెన్స్ లేనందువల్ల ఇన్బ్యాలెన్స్ లో ఉంటున్నాయి కనుకనే మనకి డిసీజులు, అనారోగ్యాలు, రుగ్మతలు ఇవన్నీ వస్తున్నాయి అన్నమాట. మానసిక రోగము, మానసిక రుగ్మతలు అవన్నీ కూడా దేని ద్వారా ఏర్పడుతున్నాయి? పంచభూతాలు ఇన్బ్యాలెన్స్ గా ఉండడము. దానినే పంచధాతువులు కూడా చెప్పడం జరుగుతుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ ఫస్ట్ ఈ 4 మనం ఎలా చేసుకోవాలి? ముందు వేళ్ల మీద మనం ఇవి ఉన్నటువంటి గోర్ల మీద ప్రెస్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది ఫస్ట్ గోరు. అదంటే చిటికెన్ వేలు మీరు గట్టిగా ప్రెస్ చేయండి. ఇలా పెట్టి ఇలా గట్టిగా ప్రెస్ చేసుకోండి. అది ప్రెస్ చేస్తున్నప్పుడు కౌంట్ చేసుకోండి. 1 2 3 కౌంట్ చేసుకోండి. ఒక 10 టైమ్స్ అని కౌంట్ చేసుకోండి. 1 2 3 4 5 6 7 8 9 10 అట్లా గట్టిగా ప్రెస్ చేసుకోండి. తర్వాత రెండవది ఉంగరపు వేలు, ఇది భూమి తత్వం. మీరు ప్రెస్ చేస్తున్నప్పుడు మనకి పెయిన్ కనబడుతుంది, నొప్పి ఉంటుంది. నొప్పి ఉందంటే మీకు అక్కడ బ్లాక్ ఉన్నది, ఏదో ఒక తత్వంలో మీకు బ్లాక్ ఉన్నదని మీరు తెలుసుకోవాలన్నమాట. 1 2 3 4 5 6 7 8 9 10 1 2. మళ్ళా రెండవది మధ్య వేలు ఆకాశతత్వం అన్నమాట. దీన్ని కూడా 1 2 3 4 5 6 7 8 9 10. మళ్ళా వాయుతత్వం 1 2 3 4 5 6 7 8 9 10. మీరు ఎప్పుడు ప్రెస్ చేసుకున్నా ఎక్కడ మీకు అమ్మా నొప్పి అనిపిస్తుంది అని గట్టిగా ప్రెస్ చేయాలి. గోర్ల మీద గట్టిగా ప్రెస్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అలా గట్టిగా ప్రెస్ చేసినప్పుడు మీకు తెలుస్తుంది అనమాట. ఇదిగోండి, ఇది లాస్ట్ బొటన్ వేలు 1 2 3 4 5
6 7 8 9 10. బొటన్ వేలు గట్టిగా ప్రెస్ చేసుకోండి. ఇట్లా మనకు పంచభూతాలలో ఎక్కడ ఏ తత్వం లోపించిందో మనకి అక్కడ మనకి విపరీత నొప్పి ఉంటది. ఇలా నొక్కంగానే అమ్మా అమ్మా అనిపిస్తుంది అనమాట. మీరు ఎవరైనా చెక్ చేసుకోవచ్చు. మీరు చేసుకుంటూ కూడా ఇప్పుడు మీరు నేను చెప్తున్నప్పుడే మీరు చెక్ చేసుకోవచ్చు కూడా, మీరు కూడా చేయొచ్చు. మీరు కూడా చేస్తూ ఉండొచ్చు. ఓకేమా? ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇది అరిచేయి. అరిచేయి మధ్యలో ఓకే, ఈ అరిచేయి మధ్యలో కొన్ని పాయింట్స్ నేను డాట్స్ లాగా పెట్టాను. దాన్ని మీకు వివరిస్తాను అన్నమాట. ఓకే, ఈ ముందు ఈ 4 వేళ్ళు సైనస్. సైనస్ అంటే ముక్కు దిబ్బడ కట్టడము, ముక్కు జలుబు, ముక్కులో గాలి సరిగా గాలి సరిగా పోదు. కొంతమందికి కుడి ముక్కు గుండా గాలి సరిగా పోదు, కొంతమందికి ఎడ ముక్కు గుండా కూడా గాలి వెళ్ళదు. అంటే ఇడ నాడి, పింగళ నాడి, సూర్య నాడి, చంద్ర నాడి అని చెప్పడం జరుగుతుంది అనమాట. కుడి పక్క ఉన్నదాన్ని సూర్యనాడి అంటారు. కుడి ముక్కు దగ్గర సూర్యనాడి అంటే, ఎడం ముక్కుని చంద్రనాడి అంటారు. కొంతమందికి చంద్రనాడిలోనే గాలి వెళ్తూ ఉంటుంది, శ్వాస తీసుకోవడం జరుగుతుంది. కొందరికి కుడి ముక్కు గుండా సూర్యనాడి గుండానే శ్వాస తీసుకుంటూ ఉంటారు. అంటే బ్యాలెన్స్ ఇన్ బ్యాలెన్స్. ఎప్పుడైతే ఈ సూర్యనాడి చంద్ర నాడిలో ఇన్బ్యాలెన్స్ గా శ్వాస వెళ్తున్నప్పుడు కూడా మనకి మన బాడీలో సరిగా శ్వాస ఆక్సిజన్ సరిగా వెళ్ళనట్టు అనమాట. కనుక ఈ ముక్కు బ్లాక్స్ ఏర్పడతాయి. దిబ్బడ కట్టంటే ఊపిరి పీల్చుకోవడం కొంతమందికి చాలా కష్టంగా ఉంటుంది. ఉదయాన లేవంగానే ముక్కు బ్లాక్ అవుతుంది. మనకి మాట సరిగ్గా రాదు, గొంతులో సరిగ్గా మాట సరిగ్గా రాదనమాట. ముక్కు కూడా మూసుకున్నట్టు ఉంటది, బ్లాక్ ఉన్నట్టు అనిపిస్తుంది. చాలా మందికి తెలుస్తుంది. ఉదయాన్నే లేచినప్పుడు ముక్కు బ్లాక్ అవడం, ఒక పక్క నుంచే గాలి తీసుకోవడం జరుగుతుంది, ఒక ముక్కు గొట్టం నుంచే గాలి మనం తీసుకోవడం కూడా జరుగుతుంటుంది. అవన్నీ సైనస్ ప్రాబ్లమ్స్ ఉంటది అనమాట. తెల్లవారయ్యేసరికి అంటే ఎర్లీ మార్నింగ్ దాని వరకు ఆ చల్లదనానికి ముక్కులంతా బ్లాక్ ఏర్పడుతుంది అనమాట. అవన్నీ సైనస్ అంటారు, సైనస్ ప్రాబ్లం అంటారు. ముక్కుకు సంబంధించినదంతా సైనస్ ప్రాబ్లం. ఆ సైనస్ ప్రాబ్లం ఈ 4 వేళ్లలో మీరు గట్టిగా ప్రెస్ చేసుకోవడం ద్వారా, ఈ 4 వేళ్లలో ఇట్లా ఈ ఫ్రంట్ సైడ్ ప్రెస్ చేసుకోవాలి. 1 2 3 4 5 6 7 8 9 10. 1 2 3 4 5 6 7 8 9 10. 1 2 3 4 5 6 7 8 9 10. ఇట్లా 5 ఫింగర్స్ కి మీరు ప్రెస్ చేసుకోండి. ఈ 4 ఫింగర్స్ కి సైనస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మీకు ఇప్పుడు చెప్పడం జరిగింది. ప్రెస్ చేసుకుంటే మీకు అక్కడ పెయిన్ ఉన్నదంటే మీకు సైనస్ ప్రాబ్లం ఉంది, జలుబు, దగ్గు, ఆయాసము, అదే అనమాట. సైనస్ ప్రాబ్లం అంటే జలుబు, దగ్గు, ఆయాసము, ముక్కు దెబ్బడ కట్టడం, ముక్కులో గాలి సరిగా పోకపోవడం, ప్రాణవాయువు లోపలికి ఎక్కువ వెళ్ళదన్నమాట. చాలా తక్కువగా వెళ్తుంది. ఓకే ఫ్రెండ్స్, తర్వాత ఈ బొటన్ వేలు పైన బ్రెయిన్ అన్నమాట. బ్రెయిన్ కి సంబంధించిన నర్వ్ సిస్టమ్. ఇవన్నీ కూడా దానికి సంబంధించిన నర్వ్ సిస్టమ్ అంతా ఉన్నాయి కనుక మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం అనమాట. ఇది మన బ్రెయిన్ అన్నమాట. బ్రెయిన్ కి సంబంధించిన నర్వ్ సిస్టమ్ ఈ బొటన్ వేలు పై భాగము. బొటన్ వేలు ఉంది కదా, గీత లైన్ కి ఇక్కడ మధ్యలో గీత ఉంది, గీతకి సగానికి పై భాగం అంతా బ్రెయిన్ అన్నమాట. బ్రెయిన్ అంటే మన మెదడులో చాలా మందికి బ్లాక్స్ ఉంటాయి. తల నొప్పి, బ్రెయిన్ లో నొప్పి, బ్లాక్ ఏర్పడము, ఇరిటేషన్, దురద, మంట అన్నీ ఉంటాయి. చాలా మటుకి మంట, దురద, నొప్పి, బ్రెయిన్ లో బ్లాక్స్ ఏర్పడి ఉన్నా చాలా మందికి బ్రెయిన్ కి సంబంధించిన డిసీజులు ఉన్నా కూడా ఇక్కడ ప్రెస్ చేసుకోవచ్చు అనమాట. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 అట్లా 20 వరకు అయినా మీకు ఎక్కడైతే నొప్పి కనిపిస్తుందో ఎక్కువ సమయం ప్రెస్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఎక్కడైతే ఎక్కువగా మనకి పెయిన్ కనబడుతుందో ఆ భాగాన్ని మనం ఎక్కువగా ప్రెస్ చేసుకోవాలి. అంటే మనకు అక్కడ బ్లాక్ ఉంది, ఆ బ్లాక్ ని మనం తొలగించుకోవాలన్నమాట. ఈ విధంగా ఇప్పుడు మనం ఒక్కసారి ఇవన్నీ చేసుకుంటుంటే మీకు ఎక్కడ పెయిన్ ఉంటుందో మీరు దాన్నే చేసుకుంటే సరిపోతుంది. అంటే ముందు అన్ని తెలిసి పెట్టుకుంటే ఏ భాగాలకి ఎక్కడ అవసరమో మీరు చేసుకోవచ్చు.
ముందు తెలిసి పెట్టుకోవాలన్నమాట. అది ముఖ్య పాయింట్ అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మళ్ళా ఈ రెండు చేతులు ఉన్నాయి చూడండి, చూపుడు వేలు మధ్య వేలు, మధ్యలో ఒక డాట్ పెట్టాను కదా, ఇక్కడ మధ్యలో రెండిటికి మధ్యలో ఒక డాట్ ఉంది అన్నమాట. అది కంటికి సంబంధించిన నర్వ్ సిస్టమ్. ఇది మన రెండు కళ్ళకి సంబంధించిన నర్వ్ సిస్టమ్ ఇక్కడ ఉంటుంది. దాన్ని మనం ఏం చేయాలి, ఇట్లా పట్టుకొని ప్రెస్ చేయాలి. ఈ బొటన్ వేళ్ళతోటి పట్టుకొని 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 అంటే 15 టైమ్స్ మీరు ప్రెస్ చేసుకోండి. ఈ మధ్యలో రెండిటికి మధ్యలో కొంచెం కిందికి అన్నమాట. మరి మధ్యలోనే పెట్టకుండా కొంచెం కిందికి ఇలా ప్రెస్ చేస్తే మనకి ఆ పెయిన్ తెలుస్తుంది. ఎందుకు మనం ప్రెస్ చేయాలి? కళ్ళు మంటలు, దురద, కంట్లో నీరు కారడము, కొంతమందికి కంట్లో పొరలు రావడము, పొరలు కూడా ఏర్పడుతుంటాయి ఫ్రెండ్స్. కొంతమందికి కంట్లో పొరలు ఏర్పడము, చూపు మందగించడము, పెద్ద పెద్ద భూతద్దాలు రావడము, కళ్ళు నొప్పి, కంట్లో నీరు కావడం, కళ్ళు మంటలు, ఇవన్నీ చాలా మట్టుకి చాలా మందికి వస్తుంటాయి. ఇవన్నీ ప్రాబ్లమ్స్ వెళ్ళిపోతాయి అన్నమాట. మన సైట్ కూడా పెరగదు అనమాట. మన ఏ సైట్ లో ఏది ఉందో అది ఉండిపోతుంది. ఇంతవరకు పొరలు అనేది కూడా రావు అనమాట. ఇప్పుడు మనం అలా ప్రెస్ చేసుకున్నా మాకు కంటికి పొరలు అనేది రావడం, ఆపరేషన్ చేయడం అట్లాంటివన్నీ ఏం లేవు. నా దీంట్లో కూడా నాకు వరకు ఇంతవరకు ఎటువంటి కంటికి ఆపరేషన్స్ అంటూ ఏమీ జరగలేదు ఫ్రెండ్స్. అంటే మనం ఇవన్నీ చేసుకోవడం వల్ల మనకి ఇంకా ఆపరేషన్ వరకు వెళ్ళే అవసరాలు ఉండవు అన్నమాట. ఓకేమ్మా. తర్వాత ఈ చివర, ఈ చిటికెన్ వేలు ఉంగరపు వేలు చివర, చిటికెన్ వేలు ఉంగరం వేలు చివర చూడండి, ఇక్కడ పాయింట్ పెట్టాము. ఇది ఇక్కడ కొంచెం పాయింట్, ఈ పాయింట్ ఇక్కడ కిందికి. ఇక్కడ ఇదేంటి, దేనికి సంబంధించి? చెవికి సంబంధించినది. మన చెవి, రెండు చెవులకి నర్వ్ సిస్టమ్ అంతా కూడా తల పై భాగం నుంచి ఈ చెవి నర్వ్ సిస్టమ్ అంతా చాలా అవసరం అన్నమాట. మనం ఇట్లా ప్రెస్ చేసుకోవడము, నాకు ఆ ప్రెస్సింగ్ వచ్చేదానికి అది మీకు చూపిస్తా. ప్రెస్సింగ్ చేసే దగ్గర, చెవులు ప్రెస్సింగ్ చేసే అది నెక్స్ట్ చూపిస్తా. ముందు చేతులు అయిపోయినాయండి, మిగతా తర్వాత చూసుకుందాం. చెవికి సంబంధించి చెవుల్లో నొప్పులు కానీ, చెవు సరిగ్గా వినబడకపోవడము, చీము కారడము, చాలా మటుకు కొంతమందికి చీము కారడం, ఆ నర్వ్ సిస్టమ్ అంతా ఎన్నో రకాల పెయిన్స్, ఎన్నో రకాలు ఉంటాయి. వాటన్నిటికీ ఇక్కడ ప్రెస్ చేసుకోవాలి. 1 2 3 4 5 అంటే రెండిటికి మధ్యలో గ్యాప్ ఉంటుంది చూడండి, ఆ గ్యాప్ లో ప్రెస్ చేయాలన్నమాట. అట్లా అన్నమాట. 1 2 3 4 5 6 7 8 9 10 ఆ బ్లాక్స్ ఉంటే మనకి పెయిన్ కనిపిస్తుంది అన్నమాట. ఓకే మా ఫ్రెండ్. మరియు ఇది ఇక్కడ చూడండి, ఈ రెండిటికి బొటన్ వేలికి చూపుడు వేలికి మధ్యలో డాట్ పెట్టాను చూడండి. ఆ డాట్ మన జీర్ణకోశము. జీర్ణకోశం అంటే డైజెస్ట్ సిస్టమ్. ఈ డైజెస్ట్ సిస్టమ్ మనం తిన్న ఆహారము జీర్ణం అవినా అవ్వకపోయినా, ఎక్కువగా ఆకలి ఎక్కువగా ఉండడం, కొంతమందికి ఆకలి తక్కువగా ఉండడం, జీర్ణకోశంలోనే మంట పుట్టడం, మంట, ఎసిడిటీ, అల్సర్ అన్ని ఉంటాయి. కొంతమందికి ఎన్నో రకాల ప్రాబ్లమ్స్, జీర్ణాశయంలో ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి. అవన్నీ కూడా మనం ఇక్కడ ప్రెస్ చేసుకోవడం వల్ల అవన్నీ వెళ్ళిపోతాయి అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? రెండిటికి మధ్యలో ఇట్లా యూ షేప్ లా కనబడుతుంది చూడండి. చూపుడు వేలు ఈ బొటన్ వేలుకి మధ్యలో ఇట్లా యూ షేప్ లో ఉంటది. వాటికి మధ్యలో డాట్ పెట్టాను కదా, ఆ డాట్ దగ్గర మనం ప్రెస్ చేసుకోవాలి. 1 ఇట్లా పెయిన్ కనబడుతుంది. మనకి ప్రాబ్లం ఉంటే ఇమ్మీడియట్ గా పెయిన్ తెలుస్తుంది. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 అట్లా మనం అక్కడ ప్రెస్ చేసుకోవాలి. మళ్ళీ ఇది థైరాయిడ్ అన్నమాట. ఇక్కడ ఈ బొటన్ వేలుకి కింద థైరాయిడ్, థైరాయిడ్, పారాథైరాయిడ్ రెండు ఉంటాయి. అంటే మన కంఠం చుట్టూరా కొంతమందికి లావుగా లైన్స్ కూడా ఉంటాయి. ఫస్ట్ లైన్, సెకండ్ లైన్, థర్డ్ లైన్ అని లైన్స్ ఉంటాయి. అంటే థైరాయిడ్ అంటే ఊబకాయం, శరీరము ఊబకాయం వస్తుంది అనమాట. అలాంటి దాన్ని థైరాయిడ్ అంటారు. థైరాయిడ్ లో రెండు రకాలు, థైరాయిడ్, పారాథైరాయిడ్, థైరాయిడ్ అని రెండు రకాలు ఉంటాయి అనమాట. అది ఇక్కడ ఉంటుంది. దీన్ని మనం ప్రెస్ చేసుకోవాలి. ఏది? బొటన్ వేలు కింద భాగం డాట్ పెట్టాను చూడండి ఫ్రెండ్స్, అక్కడ అనమాట. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. ఓకే. ఇది ఇది జీర్ణకోశం చెప్పుకున్నాం అన్నమాట.
అన్నిటికీ మధ్యలో అరిచేయికి మధ్యలో డాట్ ఉంది చూడండి ఫ్రెండ్స్. అరిచేయి మధ్యలో డాట్. హార్ట్, హార్ట్ అంటే గుండె. గుండె సంబంధించిన ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఇక్కడ మధ్యలో ప్రెస్ చేసుకోవాలి. 1 2 3 4 5 6 7 8 9 10 హార్ట్ కి సంబంధించినది. మరియు పైన ఒక డాట్ పెట్టాను చూడండి, అవి పైన లివర్ అన్నమాట. లివర్, లివర్ అంటే తెలుసు కదా, ఆ గుండె, గుండె తర్వాత ఊపిరితిత్తులు, కాలేయము ఉంటాయి చూడండి, అది హార్ట్, లంగ్స్, తర్వాత లివర్ ఉంటుంది. అది లివర్ ఇక్కడ ఉంటుంది అన్నమాట. అదే కాలేయము అంటారు. ఓకేనా, కాలేయం ఇక్కడ ఉంటుంది. దీన్ని ప్రెస్ చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10 ఇలా ప్రెస్ చేసుకోండి. మళ్ళీ కింద ఇక్కడ ఉంది చూసారా మనకి, ఇది షోల్డర్. ఇది పైన చెప్పేసాము, చెవుకి సంబంధించింది పైన. ఇది మధ్య షోల్డర్ అన్నమాట. ఈ రెండింటికి మధ్యలో ఉన్నది షోల్డర్. షోల్డర్ అంటే భుజాలు. ఈ భుజాలకి ఈ రెండు జాయింట్స్ ఉంటాయి కదా, జాయింట్స్ లో పెయిన్ ఉన్న వాళ్ళకి ఇక్కడ ఈ హార్ట్ కి ఎదురుగా చూడండి డాట్ కనబడుతుంది, ఆ డాట్ దగ్గర ప్రెస్ చేసుకోండి. 1 2 3 4 అంటే గట్టిగా ప్రెస్ చేయాలి. మరి ఏం ప్రాబ్లం లేదు, ఏమి మనకేం నష్టం లేదు. గట్టిగా ప్రెస్ చేసుకుంటేనే లోపల ఉన్న నర్వ్ సిస్టానికి టచ్ అవ్వాలి. లోపల నర్వ్ సిస్టమ్ ఉన్నాయి కదా, నర్వ్స్, ఆ నర్వ్స్ కి టచ్ అవ్వాలి. టచ్ అయిన గట్టిగా ప్రెస్ చేసుకోండి, నో ప్రాబ్లం, ఏమైపోదు. ఖచ్చితంగా కరెక్ట్ గా మన రిలీఫ్ వచ్చేస్తుంది అనమాట. ప్రాబ్లమ్స్ అన్ని రిలీఫ్ అయిపోతాయి. ఓకేనా, ఇది ఇక్కడ పెట్టుకోవాలన్నమాట. ఇది మన షోల్డర్ అన్నమాట. భుజాలకి ఈ జాయింట్స్ దగ్గర పెయిన్ ఉన్న వాళ్ళు ఈ డాట్ పెట్టిన దగ్గర మనం గట్టిగా ప్రెస్ చేసుకుంటే 15 టైమ్స్ 10 టైమ్స్ ఎవరికి ఎంత ఎక్కడ పెయిన్ ఉందో అక్కడ గట్టిగా ప్రెస్ చేసుకోండి. మళ్ళీ తర్వాత ఇది లంగ్స్ అన్నమాట. ఈ కింద ఉన్నది లంగ్స్. కింద ఒక చిన్న డాట్స్ కనబడుతుంది కదా, పైన ఉన్నదేమో లివర్, ఇది కింద ఉన్నది లంగ్స్, ఊపిరితిత్తులు. ఇక్కడ ఈ ఊపిరితిత్తులు ఇక్కడ ప్రెస్ చేసుకోండి. 1 2 3 4 5 6 7 8 9 10 ఓకేమా. ఈ తర్వాత ఈ లాస్ట్ ది కింద లైన్స్ ఉన్న గీతల్లా కనబడుతుంది చూస్తారా, ఈ గీత చిన్న ప్రేగులు, పెద్ద ప్రేగులు. ఈ గీతలు, రెండు గీతలు గీసాను చూస్తారా, పెద్ద ప్రేగులు చుట్టూరా పెద్ద ప్రేగులు, 4 పక్కల డబ్బా షేప్ వస్తుంది. మళ్ళీ లోపల ఉంటే చిన్న ప్రేగులు. చిన్న ప్రేగులు, పెద్ద ప్రేగులు మనం తీసుకున్న ఆహారం డైజెస్ట్ అయ్యి వేస్టేజ్, వేస్టేజ్ అంటే మనం మలం బయటికి వెళ్ళకపోవడం, సరిగా వెళ్ళకపోవడం, మలమూత్రాలు కొంతమందికి సరిగా వెళ్ళకపోవడం, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు ఈ లైన్స్, ఈ గీతలు ఉన్నాయి కదా, ఈ గీతలు ఉన్న లైన్స్ దగ్గర మనం గట్టిగా ప్రెస్ చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడే 1 2 3 4 5 6 7 8 9 10 ఎవరికి ఎంతసేపు ఏ ప్రాబ్లం ఉంటే అంత ఎక్కువ సమయం ప్రెస్ చేసుకోండి. దాని తర్వాత దాని పైన ఉన్నది కిడ్నీస్. కిడ్నీస్ అంటే మూత్రపిండాలు. ఓకేనా, ఇది ఎలా మనకి డాట్ పెట్టాను చూడండి, ఈ డాట్, ఇది ఈ డాట్ అన్నమాట. ఇది ఇక్కడ మూత్రపిండాలు. మూత్రపిండాల యొక్క నర్వ్ సిస్టమ్ ఉంటుంది. దాన్ని మనము అక్కడ గట్టిగా ఒక 10 టైమ్స్ 15 టైమ్స్, ఎవరికైనా మూత్రపిండాలలో స్టోన్స్ ఉంటాయి, ప్రాబ్లమ్స్ ఉంటుంది, ఎక్కువగా వెళ్ళడము తక్కువగా వెళ్ళడము, ఆ యొక్క మూత్రపై కిడ్నీస్ ప్రాబ్లమ్స్ ఎంతో మందికి ఉంటాయి. వాటిని మీరు ఇక్కడ 15 టైమ్స్ 1 2 3 4 5 6 7 8 9 10 అట్లా ప్రెస్ చేస్తాం. ఈ విధంగా మన అరిచేతులలో మనం 15,000 నర్వ్ సిస్టమ్ ఉందని చెప్పుకున్నాం కదా, ఆ 15,000 నర్వ్ సిస్టమ్ ది మనం ఇలా ప్రెషర్ ఇవ్వడం వల్ల, ప్రెస్ చేయాలి, ఇట్లా ఒత్తాలి, లోపలికి ఒత్తి పైకి లోపలికి, లోపలికి బయటికి, అంటే ఒత్తాలి తీయాలి, ఒత్తాలి. అలా చేసినప్పుడు మీకు పంక్చువేషన్ అంటే బ్లడ్ సర్క్యులేషను, ప్రాణవాయువు, ప్రాణశక్తి శరీరం బాగా అంతటికి నర్వ్స్ ద్వారా వెళ్ళడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇది మన రెండు అరిచేతులు సేమ్ అన్నమాట. ఈ ఎడం పక్క ఎలా చెప్పుకున్నామో సేమ్ కుడి పక్క కూడా సేమ్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఎలా చేయాలో చెప్పుకున్నామో సేమ్ అన్ని అట్లా ఉంటాయి. మీకు ఏ చేతికి కావాలంటే ఆ చేతికి చేసుకోవచ్చు, రెండు చేసుకోవచ్చు. సేమ్ అట్లానే కాళ్ళకు కూడా అలాగే ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మనం ఈ అరిచేతులకి ఎక్కడెక్కడ డాట్స్ ఏం పెట్టుకున్నామో సేమ్ డాట్స్ అరిచేతులకి, అరికాలకు కూడా వర్తిస్తుంది. సేమ్ అరికాలకు కూడా వర్తిస్తుంది. మళ్ళా ఈ యొక్క బొటన్ వేలు ఉన్నది కదండి, ఇది వెన్నుపూసకు సంబంధించింది, వెన్నెముక సంబంధించింది.
వెన్న అంటే బ్యాక్, స్పాండిలైటిస్ అంటారు, వెన్నుపూస, వెన్నెముక. దాంట్లో ఉన్న నర్వ్ సిస్టానికి మనకి ఏ ప్రాబ్లం ఉన్నా, అంటే వీపులో కానీ నడుములో కానీ, లోపల నడుము దగ్గర చివర వెనక భాగంన నడుములో కానీ వీపులో కానీ చివర భాగంలో ఎక్కడైనా ఇది అన్నమాట. ఇది వెన్నుపూసకు సంబంధించింది, వెన్నెముకకు సంబంధించింది. దాని లోపల ఉన్న నర్వ్ సిస్టమ్ అంతా కూడా ఈ కింద దాకా ఉంటుందమ్మా ఫ్రెండ్స్. ఈ బొటన్ వేల్ ఇట్లా స్ట్రైట్ గా మీరు అక్కడి నుంచి పెయిన్ ఉన్న ఎక్కడ ఉన్నా కూడా ఇలా ప్రెస్ చేసుకుంటూ, జాయింట్స్ ప్రెస్ చేసుకుంటూ రండి. 1 2 3 4 5 6 7 8 9 10. అక్కడి నుంచి ఇట్లా ప్రెస్, ఇదంతా ప్రెస్. ఇక్కడ మీరు ఇక్కడ జ్ఞానేంద్రియములు, కన్ను, ముక్కు, చెవి ఉన్నాయి చూడండి. దీని దగ్గర కూడా పైన బ్రెయిన్, బ్రెయిన్ కింద జ్ఞానేంద్రియములు మనకు వేసుకున్నాయి కదా, ఈ జ్ఞానేంద్రియములు 1 2 3 4 5 6 7 8 9 10. ఈ జ్ఞానేంద్రికి సంబంధించింది. ఇది మెడ, మెడ దగ్గర, మెడ చుట్టూరా ఎవరికైనా మెడ చుట్టూరా పెయిన్స్ చాలా మందికి ఉంటుంది. వెనక వెన్నెముకలో అదే మెడ వెనక పెయిన్ ఉంటది, మెడ ముందు ఉండొచ్చు. అక్కడ ఉన్న దేవుడు మీరు ఇలా ప్రెస్ చేసుకోవచ్చు. 1 2 3 4 5 6 7 8 9 10. అలా ఇది మనకి వెన్నెముక, వెనుపూసలో ఉన్న నర్వ్ సిస్టమ్ లో ఎక్కడ వీపు మీద కానీ నడుము మీద కానీ ఎక్కడ పెయిన్ ఉన్నా మీరు ఇక్కడ ప్రెస్ చేసుకోవడం ద్వారా, ఇలా ప్రెస్ చేసుకొని ఇలా టచ్ చేసుకో. ఆయిల్ రాసుకోవచ్చు మనం, నువ్వుల నూనె, ఆవ నూనె, ఆవాల నూనె కానీ నువ్వుల నూనె, ఏది లేకుంటే కూడా కొబ్బరి నూనె కూడా మీరు అప్లై చేసుకొని ఇలాగ మన గట్టిగా ప్రెస్ చేసుకోవచ్చు అనమాట. చివరి దాకా ఇక్కడ దాకా 1 2 3 లెక్కేసుకో. 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే, అట్లా మీ చేతికి ఎంత సంబంధించి దాని వరకు చేసుకోవచ్చు. ఇట్లా అరిచేతులు, 2 అరిచేతులు, 2 అరికాళ్ళు. మీరు కూర్చున్నప్పుడు మనం ఎక్కడైనా టీవీలు చూస్తాము, ఫోన్లు చూస్తుంటాం, ఎవరితోనో మాట్లాడుతుంటాం, ఎన్నో జరుగుతుంటాయి ఫ్రెండ్స్, ఎన్నో చేస్తుంటాం. ఆ చేసినప్పుడు ఖాళీగానే ఉంటాం కదా, మాట్లాడినప్పుడు చేసినప్పుడు ఖాళీగా ఉంటాం. ఆ ఖాళీగా ఉన్నప్పుడు ఈ ప్రెస్ చేసుకుంటూ ఉండండి. కాళ్ళు వేళ్ళల్లో ఉన్నవి ప్రెస్ చేసుకోవడము, చేతి వేళ్ళల్లో ఉన్నవి ప్రెస్ చేసుకుంటూ ఉన్నారనుకో, పెయిన్స్ అన్ని మనం చక్కగా తగ్గించుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? మన చేతి వేళ్ళు కాళ్ళల్లో కూడా పెయిన్స్ చక్కగా ఇలా కూర్చున్నప్పుడే, ఏ పని లేనప్పుడు ఎప్పుడైనా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మళ్ళీ ఇది కూడా ఉంది, మనం ఎనీ టైం, దీనికి ఎటువంటి నియమ నిబంధనలు లేవు. అయ్యే అన్నం తిన్నాక చేయకూడదు, అన్నం తిన్న తర్వాత అంటే భోజనం చేశాక చేయొచ్చా చేయకూడదా, భోజనానికి ముందా భోజనానికి తర్వాత, ఇవన్నీ ఉంటాయి కదా క్వశ్చన్స్, డౌట్స్. ఏ డౌట్ అవసరం, ఏ క్వశ్చన్ అవసరం, ఎనీ టైం, ఎనీ ప్లేస్, ఎనీ టైం, ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఆఖరికి మీరు పడుకొని కూడా చేసుకోవచ్చు, కూర్చొని చేసుకోండి, పడుకొని చేసుకోండి, నిల్చున్నప్పుడు చేసుకోవచ్చు, ఎక్కడ ఎప్పుడు, ఎనీ టైం, ఎనీ ప్లేస్. మనం చెప్పుకునే చక్కగా మాట్లాడుకుంటూ, ఎవరైనా వచ్చారు చుట్టాలు బంధువులు ఎవరో ఫ్రెండ్స్ వచ్చారు, వచ్చినప్పుడు మాట్లాడుకుంటూ ప్రెస్ చేసేసుకోండి. మీ పని మీ జరిగిపోతూ ఉంటది, వాళ్ళ దగ్గర వాళ్ళ మాటలు మాట్లాడుకుంటూ ఉంటాము. వాళ్ళు వచ్చిన వాళ్ళకి పర్పస్, లైఫ్ ఏదో ఒక పర్పస్ మీద వస్తారు, అది జరిగిపోతుంటది. మనకి ఆ ప్రెషర్ కూడా మనం మన బాడీకి మనం ప్రెషర్ ఇస్తున్నాం కాబట్టి ఆ పెయిన్ కూడా తక్కువైపోతుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? మళ్ళీ ఇప్పుడు మన తలపై భాగం, తల నుంచి ఆక్యుప్రెషర్ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. తలపైన ఇట్లా 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 కొట్టుకోవచ్చు. ఇది ట్యాపింగ్ లెక్కకు వస్తుంది. మనం ఇట్లా కూడా ప్రెస్ చేసి ముందు అది ట్యాపింగ్ రేపు చేసుకుందాం. ఇది దీన్ని ఇట్లా నొక్కుకోవాలి. 1 2 3 4 5 6 7 8 9 10. అట్లా 1 2 3 4 5 6 7 8 9 10. వెనకట్లా 1 2 అలా ప్రెస్ చేసుకుంటూ రండి. ఎక్కడెక్కడ మీకు వీలైన అంటే కిందికి ఇట్లా మళ్ళీ కిందికి 1 2 3 4 5 6 7 8. అట్లా మన తల పైన అంతా కూడా ప్రెస్ చేయాలి గట్టిగా. 1 2 3 4 5 6 7 8 9 10. అది తల పైన అయిపోయింది. ఇక్కడ మళ్ళా ఈ నుదిటి భాగము, నుదిటి భాగంలో కూడా ఇలా పట్టుకొని ప్రెస్ చేయాలి. 1 2 3 4 5 6
7, 8, 9, 10. మరియు ఇక్కడ ఈ కణతలు రెండు కనుబొమ్మలకి పైన రెండు కనుబొమ్మలు ఉన్నాయి కదా, ఆ పైన కొంచెం గుంతలాగా ఉంటది, అందరికీ ఉంటది గుంతలాగా. ఆ గుంతదారిలో కూడా ప్రెస్ చేయండి. 1, 2 ఇట్లా కొట్టచ్చు, ఇలా ఇలా ప్రెస్ చేయండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. అలా ప్రెస్ చేయడం వల్ల మనకి ఈ కంటికి సంబంధించిన నర్వ్ సిస్టము, బ్రెయిన్ అన్ని తక్కువైపోతాయి అన్నమాట. ఇక్కడ ఈ కంటి రెండు కనుబొమ్మల పైన ఇది ఉన్నాయి కదా కనుబొమ్మలు, దానిపైన ప్రెస్ చేయాలి మీరు. ఇట్లా గుంతలాగా ఉంటది ప్రతి ఒక్కరికి, మీకు తెలుస్తుంది, మీరు ప్రెస్ చేస్తే తెలుస్తుంది. అలా ప్రెస్ చేసుకోండి, మీకు పెయిన్ కూడా కనిపిస్తుంది. మనకి ఇంతవరకు మనం టచ్ చేయలేదు, ఇప్పుడు టచ్ చేసినప్పుడు మనకు అన్ని కనబడతాయి. అప్పుడు దాకా మనకి ఏం తెలీదు, నేను కూడా అసలు ఇలాంటివన్నీ తెలీదు. మనం టచ్ చేస్తున్నప్పుడు ఇప్పుడు తెలుస్తుంది ఎక్కడెక్కడ పెయిన్ ఉంది, ఎక్కడెక్కడ బ్లాక్స్ ఉన్నాయి, అన్ని మనకు బయటపడతాయి అన్నమాట. మరియు ఈ రెండు కళ్ళు ఉన్నాయి, రెండు కళ్ళకి చివర బొడిపల్లాగా ఉంటాయి. ప్రతి ఒక్కరికి బొడిపలు ఉంటాయండి లోపల, చిన్న బొడిపలు. ఆ బొడిపలు కూడా పట్టుకొని ఇలా ప్రెస్ చేసుకోవాలి. 1 చిన్న ఇట్లా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. మళ్ళీ ఈ కన్నులకి సైడ్స్ ఈ కంతలు ఎట్లా అంటారు చూడండి, రెండు ఈ బొడిపల తర్వాత చివర, కంటి చివర కూడా బొడిపలు ఉంటాయి. ఇట్లా 3 పక్కల, ఇటు రైట్ సైడ్, ఫ్రంట్ సైడ్, ఇక్కడ కూడా బొడిపలు ఉంటాయి చూడండి. ఇలా పట్టుకొని చూస్తే మీకే తెలుస్తుంది. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇలా ఇలా కదపండి, ఇలా ప్రెస్ చేయండి. 1, 2, 5, 6, 7, 8, 9, 10. మరియు కింద ఈ కంటి కింద వీటిని కూడా ఇలా ప్రెస్ చేసుకోండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. కంటికి సంబంధించిన ఎటువంటి ప్రాబ్లమ్స్, ఎటువంటి డిసీజ్ అన్ని, అంటే మనకి ఈ ఫేస్ ఉంది కదా, ఈ జ్ఞానేంద్రియముల ద్వారా 72,000 నాడుల జంక్షన్స్, కొన్ని సగం కిందికి ముందు నుంచి వెళ్తే, సగం వెనక నుంచి వెళ్తుంటాయి ఫ్రెండ్స్. సగం ముందు నుంచి, సగం వెనక నుంచి, అది గుర్తుపెట్టుకోవాల్సింది. అందుకే ఓన్లీ కంటికి సంబంధించిన నర్వ్ సిస్టమే కాదు, మన శరీరం అంతటా భాగాలకి మరి వెళ్ళాలంటే నర్వ్ సిస్టమ్ సగం జ్ఞానేంద్రియాల నుంచి వెళ్తే, సగం వెనక భాగం నుంచి వెళ్తుంటాయి. కనుక ఈ ఫేస్ కి సంబంధించిన ఎక్కడెక్కడ మనం ప్రెస్ చేస్తామో అక్కడ కొన్ని వేల నాడులకి, మన జంక్షన్స్ కి మన ఆక్యుప్రెషర్ చేస్తున్నాము, ప్రెస్సింగ్ ఇస్తున్నాము అన్నమాట. ఓకేనా? ఇప్పుడు మన ముక్కుకి సంబంధించింది, ఇట్లా సైనస్ ప్రాబ్లము, ముక్కు దిబ్బడ కట్టడము, చాలా మందికి ముక్కుకి దిబ్బడ కట్టి గాలిపోకుండా అవుతుంది. అలాంటి వాళ్ళకు కూడా ఇక్కడ ముక్కుని గట్టి పట్టుకొని ప్రెస్ చేయండి. ఆ బోన్ లాగా ఉంటుంది చూడు, ఆ బోన్ దగ్గర. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. తర్వాత ఈ ముక్కుకి దగ్గర చివర, ఇక్కడ ఈ దగ్గర, ఈ రెండింటికి దగ్గర 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఈ ముక్కుకి సంబంధించిందంతా 3 భాగాలు, పైన, ఈ మధ్యలో, ఈ మళ్ళీ కింద ఈ చివర. ఈ చివర ఎట్లా ఇస్తాం? 1, 2 ఇట్లా పట్టుకో. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. మరియు ఇక్కడ నోరు ఉంది కదా, నోటి దగ్గర నుంచి ఇట్లా పైకి తీసుకెళ్ళి, నోటి దగ్గర పట్టుకొని పైకి తీసుకెళ్ళి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇటు నోటి పైకి ఈ 2 పెదాలు ఉన్నాయి, చివరని ఇట్లా పైకి అనాలి, అని ప్రెస్ చేయండి గట్టిగా. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. అలా ప్రెస్ చేసినప్పుడు మీకు తెలుస్తుంది పెయిన్ అనేది. అంటే వీటి చుట్టుపక్కలంతా మనం ఇలా ప్రెస్ చేసుకోవాలి. 1, 2, 3, 4, 5, 7, 8, 9. మనం ఎంత ఫేస్నంతా ఇలా ప్రెస్ చేసుకుంటూ ఉండాలి. అంటే ఎన్నో వేల నాడుల జంక్షన్స్ అంతా మన ఫేస్ లో ఉంది, అని ఆ ఫేస్ లో ఉన్నదాన్ని మనం చేసుకుంటూ ఇలా ప్రెస్ చేసి, ఇక్కడ దీన్ని ఇక్కడ ప్రెస్ చేయండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఓకేనా ఫ్రెండ్స్? ఇట్లా ఈ పైకి ఇలా ప్రెస్ చేయాలి. ఇట్లా అన్ని భాగాలలో మనం ఇప్పుడు చెప్పుకున్నాం. ఈ కంఠం దగ్గర కూడా
ఈ కంఠం ఉంది కదా, కంఠం దగ్గర కూడా ఈ థైరాయిడ్, పారాథైరాయిడ్ ఉన్న చాలా మట్టుకు ఉంటాయి చాలా మందికి. ఇలాంటి కంఠకి సంబంధించిన పెయిన్స్ ఏమున్నా కూడా ఇక్కడ ఇలాంటి కదపండి. 1 2 క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్. 1 2 3 4 5 6 7 8 9 10. 1 2 3 4 5 6 7 8 9 10. ఇట్లా క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ ఇక్కడ మనకి కంఠానికి సంబంధించిన పెయిన్ కానీ థైరాయిడ్, పారాథైరాయిడ్ ఏ ఉన్నా కూడా మనకి వెళ్ళిపోతుంటాను. ప్రెస్సింగ్ చేయాలి. మళ్ళీ ఈయన మెడ వెనకతలు కూడా, మెడ భాగము తలకి భుజాలకి అంటే వెన్నుపూసకి తలకి మధ్యలో జాయింట్ ఉంది కదా, మెడ భాగంలో కూడా మీరు ప్రెస్ చేసుకోవచ్చు, చెయ్యాలి కూడా. మెడ నొప్పి ఉన్న వాళ్ళకి చాలా మందికి మెడ నొప్పి ఉంటుంది. అలాంటి వాళ్ళకి కనబడుతుంది. 1 2 3 4 5 6 7 8 9 10. అట్లా మన ఎక్కువ పెయిన్ ఉన్న వాళ్ళు ఇంకో 15 టైమ్స్ ప్రెస్ చేసుకోవచ్చు. ఓకే, అలా ఇప్పుడు ఈ హృదయ స్థానం మధ్యలో కూడా మనం చేతితో ప్రెస్ చేసుకోవాలి. 1 2 3 4 5 6 7 8 9 10. మళ్ళీ కొంచెం మధ్యలో 1 2 3 4 5 6 7 8 9 10. అలా పైనుంచి మన తలపై భాగం నుంచి కింద దాకా మనకి చేతికి ముందుకున్నవన్నీ అందుతాయి. అందినంత వరకు మనం ఇక్కడ ప్రెస్ చేస్తాం. అదే వెన్నెముక వెన్నుపూసలో ఉన్న దగ్గర మన షట్చక్రాస్ ఉన్నాయి కదా, ఆ షట్చక్రాస్ కూడా వెనకాతల ఎంతవరకు అందుతుందో అంతవరకు వెనక నుంచి కూడా ప్రెస్ చేయాలన్నమాట. ఇప్పుడు మూలాధార చక్రం అన్నాం అనుకో, ఆ నాభి చివరి వరకు ప్రెస్ చేసుకోవచ్చు అనమాట. నాభి చివరి దగ్గర చూపిస్తుంది అంటే మీ మూలాధార చక్రం చివరి ఉంటది కదా, ఇక్కడ ప్రెస్ చేసుకోవాలన్నమాట. 1 2 ఈ బటన్ వేలతో ప్రెస్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10. మళ్ళీ పైకి మూలాధార చక్రం తర్వాత స్వాదిష్టానం. 1 2 3 4 5 6 7 8 9 10. మణిపూరక అంటే మనం జీర్ణకోశం ఉంది కదండి బొడ్డు దగ్గర, జీర్ణకోశం వెనక భాగం మణిపూరక. 1 2 3 4 5 6 7 8 9 10. మీకు ఎక్కడ పెయిన్ కనిపిస్తుందో మీరు అక్కడ ఎక్కువ సమయం ప్రెస్ చేసుకోవాలి, ఇట్లా లాస్ట్ వరకు. ఈ అనాహత చక్రాన్ని కూడా మీకు అందినంత వరకు ప్రెస్ చేసుకోవచ్చు. 1 2 3 4 5 6 7 8 9 10. ఇది అనాహత చక్రం వరకు మనకి ఎంతవరకు అందుతే అంతవరకు చేసుకోవడమే. అది ప్రెస్సింగ్ చేయడం. మనకి చక్రాల బ్లాక్స్ ఉండొచ్చు, ఏ చక్రాస్ లో కూడా బ్లాక్స్ ఉండొచ్చు. అప్పుడు మనకి పెయిన్ కనిపిస్తుంది. దానిలో మనం ఎక్కువ సమయం ప్రెస్ చేసుకోవాలన్నమాట. ముందుకి కూడా ప్రెస్ చేసుకోవచ్చు. ఒకవేళ వెనక అందనప్పుడు హృదయ స్థానం చక్రాలలో అనాహత చక్రం హృదయ స్థానంలో కూడా ఇట్లా ప్రెస్ చేసుకోండి. 1 2 3 4 5 6 7 8 9 10. ఈ విధంగా మనం ప్రెస్ చేసుకోవడం. ఇంకా చేతులలో కూడా ఇక చూడండి, ఈ చేతి అరిచేతి కింద ఇక్కడ దీనికి నర్వస్ సిస్టమ్, ఇక్కడ డాక్టర్స్ కూడా చేతులు ఇట్లా పట్టుకొని చూస్తారు. ఏమన్నా మన డాక్టర్ దగ్గరికి వెళ్తే స్టెథోస్కోప్ పెట్టి నరాలు పట్టుకున్న చేతి వేళ్ళ నరాలు పట్టుకుంటారు. ఆ పట్టుకున్న దగ్గర మనం ప్రెస్ చేయాలి ఇక్కడ పైన. 1 2 3 4 5 6 7 8 9 10. ఇంకో కొంచెం మధ్యలో ఇదే నర్వస్ సిస్టమ్ మనకి మొత్తం భుజం దగ్గర నుంచి కింద దాకా ఈ మధ్యలో నర్వస్ సిస్టమ్ ఉంటుంది. దీన్ని పట్టుకొని ఇట్లా ప్రెస్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10.
అలా మనం ఇక్కడ మధ్యలో 1 2 3 4 5 6 7 8 9 10 ఈ చివర ఇట్లా మళ్ళీ ఇది మోచే దగ్గర 1 3 4 5 6 7 8 9 10 మోచేయి దగ్గర పెయిన్ ఉంటది నర్వ్ సిస్టమ్ పైనుంచి భుజాల నుంచి కింద దాకా ఈ నర్వ్స్ అంతా బొటన్ చేతి వేళ్ల వరకు ఉంటాయి అన్నమాట. ఆ చేతి వేళ్ల వరకు ఉన్నప్పుడు మనం ఇట్లా ప్రెస్ చేసినా మనకు నొప్పి కనిపిస్తుంటాయి. ఆ నొప్పి ఉందంటేనే మాకు బ్లాక్ ఉందని అర్థం. ఇంకా మీద పోను అటువంటి బ్లాక్స్ జబ్బుల కింద డిసీజ్ కింద సయాటికా సయాటికా వస్తుంది అనమాట. సయాటికా అంటే కాలు మొత్తం గుంజుతుంది పైనుంచి కింద దాకా కాలు వెనకాతల నర్వ్ సిస్టమ్ లో కాళ్ళు మొత్తం గుంజుతుంది. ఆ నరం అంతా గుంజుతుంది, చేతి నరం అంతా గుంజుతుంది. దాన్ని సయాటికా అంటారు. సయాటికా పెయిన్ ఉన్న వాళ్ళు ఇలా ప్రెస్ చేసుకుంటే వెళ్ళిపోతుంది అనమాట. అన్ని జాయింట్స్ దగ్గర ప్రెస్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అన్ని చేతుల దగ్గర కాళ్ళ దగ్గర జాయింట్స్ ప్రెస్ చేసుకోండి. ఇప్పుడు చేతి జాయింట్ ఉంది రెండు మనకి చేతుల దగ్గర జాయింట్ ఇట్లా ప్రెస్ 1 2 3 4 5 6 7 8 లోపల ప్రెస్ చేయాలి, బయటకు వదలాలి, ప్రెస్ చేయాలి, వదలాలి. గుర్తుపెట్టుకోండి, ప్రెస్ చేయాలి, బయటికి వదలాలి. అట్లా చేసినప్పుడు మీకు ఎక్కడెక్కడ ఏ నొప్పులు కనబడుతున్నాయంటే అవన్నీ పెయిన్స్ అంటేనే మనకి ఇంకా బ్లాక్స్ ఉన్నాయని అర్థం అనమాట. బ్లాక్స్ స్టార్ట్ అయినాయి, మళ్ళీ అవే జబ్బులు డిసీజ్ కింద స్టార్ట్ అవుతున్నాయని అర్థం అనమాట. ఇట్లా మళ్ళీ దీని దగ్గర ఈ షోల్డర్ భుజం దగ్గర జాయింట్ ఉంది కదా, భుజం దగ్గర కూడా 1 ప్రెస్ చేసుకో 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 అలా భుజాల మీద కూడా రెండు చేత్తో కూడా ప్రెస్ చేసుకోవచ్చు. 1 3 4 5 6 7 8 9 10 భుజాల నొప్పి ఉన్న వాళ్ళు రెండు చేతులతో భుజాల మీద కూడా ప్రెస్ చేసుకోండి. ఇట్లా మన శరీరం మొత్తం భాగాలలో జాయింట్స్ దగ్గర జాయింట్స్ దగ్గర మనం ప్రెస్ చేయాలి. మజిల్స్ అంటే కండరాల నొప్పులు ఉంటాయి చాలా మందికి. మధ్యలో చేతులకి మధ్యలో కాళ్ళకి మధ్యలో కండరాలు అంటారు కదా దీన్ని. ఈ కండరాల పెయిన్ ఉంటుంది. ఆ కండరాల పెయిన్ ఉన్న వాళ్ళు ఇట్లా ప్రెస్ చేసుకోవాలన్నమాట. ఇలా అన్నిటినీ ఇలా ప్రెస్ చేసుకోండి. ఇట్లా ఎక్కడెక్కడ మీకు తెలుస్తుంది. ఇలా మనం పట్టుకుంటే పెయిన్లన్నీ కనబడుతూనే ఉంటాయి అందరికి. తెలియక ఇన్ని రోజులు మనం దాన్ని ముట్టుకోలేదు, దాన్ని పట్టుకోలేదు, అప్పుడు తెలీదు. ఇప్పుడు మేము చేసుకున్నప్పుడల్లా మాకు తెలుస్తుంటది ఎక్కడెక్కడ ఏ పెయిన్ ఉందో అక్కడ ఎక్కువ ప్రెస్ చేసుకోవడం చేస్తుంటాం అన్నమాట. అట్లా ప్రతి చేతిలో కాళ్ళల్లో కూడా సేమ్ మనకి ఇప్పుడు చేతులకి ఎలా చూపించానో ఫ్రెండ్స్, మీరు కాళ్ళకు కూడా సేమ్ అలాగే చేసుకోవాలి. ఓకేనా? ఓకే. ఇప్పుడు చెప్పిన మన క్లాసెస్ లో ఏదైనా డౌట్స్ ఉన్న వాళ్ళు డౌట్స్ అడగండి. ఏమైనా ప్రశ్నలు ఏమైనా ఉంటా కూడా అడగచ్చు. మరి మన రుగ్మతలు తగ్గించుకోవాలి, అనారోగ్యం తగ్గించుకోవాలి, ఆత్మ ఉన్నతి, ఆత్మాభివృద్ధి, ఆత్మ ధైర్యము, విశ్వాసము, ఆత్మ ధైర్యము, ఆత్మ విశ్వాసము, ఆత్మాభివృద్ధి అనేది ఇవన్నీ శక్తి ఎంత ఉంటే అంత విల్ పవర్ పెరుగుతూ వస్తుంది. మన చైతన్యం పెరుగుతుంది, మన ఆరా పెరుగుతుంది. మన ఆరా పెరగాలంటే గంటలు సాధన చేయాలి. చేసుకున్నప్పుడు మనం ఒక స్థితికి చేరుతాం. ఒక స్థితికి చేరినప్పుడు మనకే తెలిసిపోతుంది మన యొక్క స్థితి, మన యొక్క అనుభవమే జ్ఞానము. తద్వారా మనకు తెలిసిపోతాం మనం ఏ స్థితిలో ఉన్నాము, ఏ అనుభవం పొందాము. ఆ అనుభవమే జ్ఞానం అనేది మనకు అర్థమైంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఓకేమ్మా మరొకసారి బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ మాస్టర్స్ కి అందరికి మరొకసారి పత్రిజీ గారికి అందరికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. భూమాతకి, ప్రకృతి మాతకు, విశ్వమాతకు మరియు పంచభూతములకు అనంతకోటి ప్రణామాలు తెలియజేసుకుంటున్నా. కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకున్నాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ. శుభరాత్రి.